హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో వచ్చేసి ఒక 23 డేస్ ముందు తీసినట్టున్నాను. అప్పుడు మీకు షార్ట్స్ పెట్టాను కదా, అదే లాస్ట్ షార్ట్స్ అనమాట. ఇంకా లాంగ్ వీడియో పెడదాము అనుకునే లోపు ఇలా తాతయ్య గారికి ఇలా జరగడం, ఇలా అటు ఇటు హడావిడి అయిపోయిందనమాట. ఇంకా పెట్టడానికైతే కుదరలేదు. అంటే మేము అనుకోలేదు ఇలా అవుతుంది తాతయ్య గారికి అని అనుకోలేదండి. మామూలుగా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్దాము, వచ్చేస్తాం, మళ్ళీ తీసుకొచ్చేద్దాము అన్నట్టుగా అనుకున్నాం అనమాట. ఇలా ఇంత సడన్గా ఇలా అవుతుంది తాతయ్య గారికి అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎప్పుడు హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్కి తీసుకెళ్తాము, మళ్ళీ బాగానే ఉంటుంది, రికవర్ అవుతారు. కానీ ఈసారి ఇలా సడన్గా అప్పటికప్పుడు ఇలా అవుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయాయండి. ఒక్క రోజు అనమాట, ముందు రోజు సాయంత్రం తీసుకెళ్ళాం హాస్పిటల్కి. మన్నాడు మళ్ళీ అదే టైంకి తాతయ్య గారికి సీరియస్ అవ్వడం, ఇలా మన మధ్య లేకుండా అవ్వడం, ఇలా జరిగిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పి నేను వీడియోస్ అయితే తీయలేదండి. చాలామంది అడిగారు కామెంట్స్లో, అక్క వీడియోస్ రావట్లేదు, కొన్ని వీడియోస్ తీయండి, మీరు వీడియోస్ పెట్టండి డైలీ అని చెప్పి. ఇంకా తాతయ్య గారు కార్యక్రమం మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక వీడియోస్ తీద్దాంలే అని చెప్పి ఇంకా నేనైతే వీడియోస్ జోలికి ఏమీ పోలేదండి. అందుకని చెప్పి నేను వీడియోస్ తీయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఇప్పుడు కూడా నేను లాంగ్ వీడియోస్ అది ఏం స్టార్ట్ చేయలేదు. నేను నిన్నే వచ్చానమాట మా ఇంటి దగ్గర నుంచి. నిన్న ఈవినింగ్ వచ్చానమాట మా ఇంటికి. ఇంకా ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఒక 25 డేస్ ముందు వీడియో. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ నేను మొబైల్లో తీసిన వీడియో ఇదేనండి. ఇంకా తర్వాత వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంకా నేను షార్ట్స్లో కూడా పెట్టిన వీడియో ఈ జున్ను వీడియోనే అనమాట. లాస్ట్ షార్ట్స్ ఉంటాయి కదా, నేను లాస్ట్ షార్ట్స్ పెట్టిన వీడియో ఈ జున్ను వీడియో అనమాట. తర్వాత లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టచ్చు అనుకున్నాను. ఇంకా తర్వాత తాతయ్యకి ఇలా హెల్త్ బాగాలేదు, వెళ్ళడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వచ్చాక పెట్టచ్చులే అనుకుని అలా వదిలేసాను అనమాట. ఇంకా ఇలా అవడంతో వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి లాంగ్ వీడియోస్. అది ఏం తీయాలి అనిపించట్లేదు అసలు వీడియోస్. అందుకని నెమ్మదిగా కొంచెం లాంగ్ వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామన్నమాట. మనకి $100 కంప్లీట్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాము. ఈ పాటికే రీచ్ అవును, $100కి రీచ్ అయిపోను. కానీ ఇలా గ్యాప్ వచ్చిన వల్ల రీచ్ అయితే వెళ్ళలేకపోయామన్నమాట. అలా ఆగిపోయింది. ఇంకా మీ సపోర్ట్ అండ్ మీ కేరింగ్ నిజంగా చాలా బూస్టప్ ఇచ్చిందండి. నిజంగా ఎంత బాగా కామెంట్ చేశారో అనమాట. ఒక ఫ్యామిలీ మెంబర్కి సపోర్ట్ చేసినట్టు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఒక్కొక్కరు కూడా చాలా మంచిగా కామెంట్ చేశారండి. నిజంగా అక్క వీడియోస్ పెట్టండి, స్టార్ట్ చేయండి, మళ్ళీ అలా గివ్ అప్ ఇవ్వకండి అని చెప్పి చాలా బూస్టప్ ఇచ్చారండి. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నన్ను ఇంత మంచిగా అర్థం చేసుకొని మంచిగా కామెంట్స్ చేసినందుకు మీరు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లక్కోడిని చాలా మిస్ అవుతున్నాం అక్క, లక్కోడి వీడియోస్ పెట్టండి అక్క అని చెప్తున్నారు. తప్పకుండా పెడతానండి. నిజంగా నా బిడ్డ కాబట్టి నాకు అలా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ నిజంగా ఈ కష్ట సమయంలో మా లక్కోడు లేకపోతే ఎవరి ఫేస్లోని ఒక చిరునవ్వు ఉండదేమో అనిపించింది. నిజంగా మా లక్కోడు ఉండడం వల్లే అందరి ఫేస్లో నవ్వు తెప్పించేసేది అనమాట అక్కడ ఉన్నప్పుడు. నిజంగా మా ఇంటి దగ్గర ఉన్నంతసేపు మా లక్కోడు లేకపోతే నిజంగా ఎవరి ఫేస్లోని నవ్వు అనేది రాదండి. మా లక్కోడు చేసే చేష్టలకి, అల్లరికి అలా నవ్వుతూ అలా అందరినీ నవ్వించింది అనమాట మా లక్కోడు. నిజంగా లేకపోతే నిజంగా ఎవరి ఫేస్లోని నవ్వు అనేది ఉండదన్నమాట. ఏదో నాకు అలా అనిపించింది ఏమో మరి. ఎందుకంటే ఏ తల్లికైనా అలాగే అనిపిస్తుంది కదండి. చిన్నపిల్లలున్న ఇల్లు నిజంగా చాలా ఆనందంగా ఉంటుందండి. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా సరే చిన్నపిల్లల ఫేసు, వాళ్ళ నవ్వు, వాళ్ళ అల్లరి చూస్తే నిజంగా ఎంత కష్టమైనా సరే మర్చిపోతాము. అలాగే అనిపించింది మాకు కూడా. సేమ్ అదే మా లక్కోడు చేసే చేష్టలకి, అల్లరికి అందరినీ నవ్విస్తూ చాలా అందరికీ కూడా చాలా ఆనందాన్ని అయితే పంచిందనమాట. నిజంగా చిన్నపిల్లలు కంపల్సరీ ఇంట్లో ఉండాలండి. వాళ్ళు ఉంటేనే ఏదైనా సరే, ఎంత కష్టం ఉన్నా సరే మర్చిపోతాం అనమాట. వాళ్ళ ఫేస్ చూసేటప్పటికీ మర్చిపోతాము. ఇంకా మా లక్కోడు ఉండడం వల్ల మాకు కొంచెం
ఊరట అనమాట. ఎంత కష్టమైనా సరే దాంట్లో కొంచెం ఊరట అనిపించిందంటే మా లక్కోడు వల్లే అనిపించింది. అది మా లక్కోడనే కాదండి, ఏ చిన్న పిల్లలు ఉన్న ఇల్లైనా ఇలాగే అనిపిస్తుంది. ఇంకా మా లక్కోడిని మేమెంత ప్రేమిస్తున్నామో అంతకు మించి మీరు కూడా ప్రేమిస్తున్నారు. చాలా మిస్ అవుతున్నాం అక్క అని చెప్పి చాలా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి లక్కోడి గురించి. ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే. ఇంకా మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడూ ఇలాగే నాతో పాటు ఇంకా మా లక్కోడికి కూడా పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో జున్ను వీడియో నిజంగా చాలా హ్యాపీగా తీసాము. ఆ రోజు జున్ను అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా అక్క అయితే వాళ్ళ గేదెకి బేబీ పుడితే జున్ను పాలు అయితే ఇచ్చిందనమాట. వాళ్ళ గేది జున్నపాలు అనమాట ఇవి. ఇంకా నేనైతే జున్ను అయితే చాలా హ్యాపీగా వండుకున్నాను. అసలు అది వండాను కానీ ఆ రోజు సోమవారం తిన్నామండి. ఇంక తర్వాత తాతయ్య గారికి ఇది సండే రోజు వండాను అనమాట జున్ను నేను. సోమవారం మేము కొంచెం తినేసి మా నాన్నమ్మని చూడ్డానికని చెప్పి వెళ్ళామన్నమాట. మా ఇంటికే వెళ్ళాము. మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి వెళ్ళాము. తాతయ్య గారు అయితే అప్పటికి బాగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ మంగళవారం బాగాలేదని మళ్ళీ ఫోన్ వచ్చింది. అప్పుడు వెళ్ళిపోయామన్నమాట. ఇంకైతే ఇంటికి రాలేదు నేను అప్పటి నుంచి కూడా, మళ్ళీ రాలేదు ఇంటికి. మధ్యలో 2 టైమ్స్ ఇంటికి వచ్చాను కానీ ఇంకా మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను అనమాట. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిన్న వచ్చానమాట. అంటే కార్యక్రమం అయిపోయిన సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ నిన్న వచ్చానమాట. ఇంకా నిన్న సాయంత్రం వచ్చేసాను ఇంటికి. ఇంకా ఇల్లు కూడా చూసుకోవాలి కదా, మా హస్బెండ్ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు. అందుకని చెప్పి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా జున్ను వీడియో ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా వండాను అన్నీ కూడా వీడియో తీసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి తీసాను ఈ వీడియో. కానీ అస్సలు ఎలా అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. తాతయ్య గారికి ఏమో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకైతే. ఈ వీడియో ఎప్పుడో ఎడిటింగ్ చేసింది, వాయిస్ అయితే ఇవ్వలేదు. ఏదో మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం అవ్వట్లేదు నాకైతే. నా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న దగ్గర ఉండేదానికన్నా తాతయ్య గారు నానమ్మ దగ్గర ఉండేదే ఎక్కువ అనమాట. అమ్మ నాన్న అంటే ఆ రిలేషనే చాలా తక్కువ ఉంటుంది నాకు. ఎందుకంటే డాడీ అయితే 1 ఇయర్కి చనిపోయారనమాట. నేను 1 ఇయర్ ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి కూడా తాతయ్య గారు నానమ్మే చూసారండి. ఇంకా అందుకని చెప్పి తాతయ్య గారు నానమ్మతోనే రిలేషన్ ఎక్కువ. తాతయ్య గారితో అయితే నాకు బాగా రిలేషన్ ఎక్కువ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ముద్దలు కలిపి పెట్టేవారు అందరికీ కూడా, నాకనే కాదు మా తమ్ముళ్ళకి, మా అక్క, మేము నలుగురు మనవల్ని కూడా నిజంగా చాలా బాగా చూసారండి. పిల్లలంటే మా తాతయ్య గారికి చాలా చాలా ఇష్టం. ఎంత ఏడ్చే పిల్లలనైనా నవ్వించేస్తారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నవ్వేస్తారు. మా లక్కోడికి కూడా మా తాతయ్య గారు అంటే చాలా చాలా ఇష్టం. మా తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసి తాతయ్యకి జ్వరం వచ్చిందా అమ్మ, వచ్చిందా అమ్మ అని చెప్పేది. మనకైతే తెలుస్తుంది కానీ పిల్లలకైతే ఏం తెలియదు కదండి. స్వచ్ఛమైన మనసు, హ్యాపీగా, వాళ్ళకైతే ఏమీ తెలియదు, ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలైతే. వాళ్ళని చూసి మనం కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వడమే. అంతేనండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.